హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. రీసెంట్ గా మనకి 8 ట్రైబల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అస్సాం నుంచి వీటికి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. అవేంటంటే బోడో జో గావరాన్, మైబ్రా జో బిద్వి, బోడో జో బిద్వి. ఈ 3 ఏంటంటే రైస్ బీర్స్ అనమాట. అంటే 3 రైస్ వెరైటీస్, 3 రైస్ వేరియంట్స్ ఆఫ్ బీర్ అనమాట. ఈ బీర్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే రైస్ ని ఫర్మెంట్ చేసి దాని నుంచి బీర్ ప్రిపేర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ 2 ప్రోడక్ట్స్ ఏంటంటే బోడో నఫమ్, ఇది ఫర్మెంటెడ్ ఫిష్ డిష్ అనమాట. నెక్స్ట్ బోడో ఆండ్లా, ఇదేంటంటే ఒక రైస్ పౌడర్, కర్రీ ఫ్లేవర్డ్ విత్ గార్లిక్, జింజర్ అండ్ సాల్ట్ అనమాట. నెక్స్ట్ బోడో గావ్కా, బోడో నార్జీ, ఈ రెండు ఏంటంటే ఫర్మెంటెడ్ డిష్. ఈ బోడో అరోనాయ్, ఇదేంటంటే క్లోత్ అన్నమాట. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ కి. రీసెంట్ గా అస్సాం నుంచి రిలీజ్ అయిన జిఐ ట్యాగ్స్ అన్నమాట ఇవి. జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోడక్ట్ కి మనం ఇచ్చే ఒక సైన్ అన్నమాట. పర్టికులర్ స్పెసిఫిక్ టెరిటరీ నుంచి మనం ఒక సైన్ లాగా మనం ఇస్తాం అన్నమాట. ఈ జిఐ ట్యాగ్స్ ఏంటంటే అసలు జిఐ ట్యాగ్స్ ని ఎవరు రిజిస్టర్ చేస్తారంటే జిఐ రిజిస్ట్రీ అనేది ఉంటది, అది రికగ్నైజ్ చేస్తుంది అనమాట జిఐ ట్యాగ్స్ ని. దీనికి జిఐ ట్యాగ్స్ కి లీగల్ బ్యాకింగ్ కూడా ఇచ్చేది ఎవరంటే జిఐ రిజిస్ట్రీని. ఆ జిఐ ట్యాగ్స్ ని ఎవరు ఇష్యూ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, ప్రమోషన్ అండ్ ట్రేడ్స్ అనేది. అది ఏ నోడల్ అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట. నెక్స్ట్ జిఐ ట్యాగ్స్ అంటే దీని ఒక ప్రోడక్ట్ కి సపోజ్ మనం జిఐ ట్యాగ్ ఇచ్చామంటే దాని వ్యాలిడిటీ ఎంత అంటే 10 years అనమాట. ట్యాగ్ ఒక ప్రోడక్ట్ కి మనం జిఐ ట్యాగ్ ఇచ్చాము అంటే 10 years కంప్లీట్ అయిపోయింది ఇచ్చిన తర్వాత. మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకుంటేనే దానికి జిఐ ట్యాగ్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ మనం రెన్యువల్ చేసుకోకపోతే దానికి జిఐ ట్యాగ్ అనేది లాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు జిఐ ట్యాగ్ అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మీరు కొన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్ గా మనకి మార్చ్ 2024 లో అస్సాం నుంచి 12 ప్రోడక్ట్స్ కి జిఐ ట్యాగ్ ఇచ్చారు. యూపీలో అయితే 5 ప్రోడక్ట్స్ కి, త్రిపురలో అయితే 3 ప్రోడక్ట్స్ కి, మేఘాలయలో 3 ప్రోడక్ట్స్ కి మొత్తం జిఐ ట్యాగ్ ఇచ్చారు. అస్సాంలో చూసుకున్నట్లయితే అషారికంది టెర్రకోట క్రాఫ్ట్ అన్నమాట. నెక్స్ట్ పానీ మెతేకా క్రాఫ్ట్, షత్తిబారి మెటల్ క్రాఫ్ట్, జాపి, ఇదేమో బ్యాంబూ హెడ్జ్ గేర్ అనమాట, ఇది హెడ్ గేర్. నెక్స్ట్ మిషింగ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, ఈ నెక్స్ట్ బీహు డోల్, ఈ 6 కూడా ఏంటంటే ఇవన్నీ క్రాఫ్ట్స్ రిలేటెడ్ అనమాట ప్రోడక్ట్స్. నెక్స్ట్ బోడో ధోకానా, ఇదేంటంటే ఇది ఒక ఫీమేల్ కి అంటే ఫీమేల్ అటైర్, అంటే ఫీమేల్ తాలుగా వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు కాస్ట్యూమ్ లో యూస్ చేసే ఒక అటైర్ కోసం ఇది యూస్ చేస్తారు. నెక్స్ట్ బోడో గమ్సా, ఇదేంటంటే ఇది మేల్ డ్రెస్ లో యూస్ చేస్తారు అనమాట ఇది. నెక్స్ట్ బోడో ఎరీ సిల్క్, ఇది ఫ్యాబ్రిక్. ఎరీ సిల్క్ అనేది ఇది ఒక వన్ ఆఫ్ ద సిల్క్ ఫ్యాబ్రిక్స్ లో టైప్ ఇది. నెక్స్ట్ బోడో జమ్గ్రా, ఇది స్కార్ఫ్ అనమాట. నెక్స్ట్ బోడో టోర్ఖా, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. బోడో సైఫంగ్, ఇదేంటంటే ఒక లాంగ్ ఫ్లూట్ అనమాట. నెక్స్ట్ యూపీలో చూసుకుంటే యూపీ నుంచి ఒక 5 ప్రోడక్ట్స్ వచ్చాయి. అదేంటంటే బనారస్ తండై, ఇది ఒక డ్రింక్ అనమాట. ఇది దేంతో, మిల్క్ అనేది దేంతో బ్లెండ్ చేస్తారంటే దీంట్లో స్పైసెస్ ని, మిగిలిన మిల్క్, స్పైసెస్, షుగర్ ఇవన్నీ యాడ్ చేసి డ్రింక్ ని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ బనారస్ తబలా అనమాట, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ బనారస్ షహనాయి, బనారస్ ఇదేంటంటే లాల్ భార్వా మిర్చి అనమాట. ఇది ఒక మిరపకాయతో చేసే ఒక తినే ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ బనారస్ లాల్ పేడ, ఇది ఒక స్వీట్ అనమాట. టోటల్ యూపీ నుంచి 5 ప్రోడక్ట్స్. త్రిపుర నుంచి చూసుకుంటే 2 ప్రోడక్ట్స్ అనమాట. పచ్రా రెగ్నాయ్, ఇదేంటంటే ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. విమెన్ స్పెషల్ అకేషన్స్ లో వేసుకుంటారు ఇది. నెక్స్ట్ మతాబారి పేడ, ఇది ఒక స్వీట్ ప్రిపరేషన్ లో యూస్ చేస్తారు అనమాట ఇది. నెక్స్ట్ మేఘాలయ నుంచి 2 ప్రోడక్ట్స్. మేఘాలయ గారో టెక్స్టైల్స్ వీవింగ్, ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. మేఘాలయ లైరాని పాటరీ,
నెక్స్ట్ మేఘాలయ చుప్చి, ఇది ఆల్కహాల్ బేవరేజ్ అన్నమాట. ఇవన్నీ రీసెంట్ గా మనం ప్రెసెంట్ న్యూస్ లో రిలీజ్ అయిన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అండి. థ్యాంక్ యూ ఆల్.